హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో అంటే ఏం చెప్పానంటే, హౌ టు కంట్రోల్ యూట్యూబ్ యూజింగ్ వాయిస్ కమాండ్స్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో, ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశా కదా! ఆ కోడ్ ఎలా చేశాననేది నేను నెక్స్ట్ వీడియో చేస్తా అని చెప్పి. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ కోడ్ మీకు లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఒకసారి నేను దాన్ని మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. సో దట్ ఒకవేళ ఆ వీడియో చూడనోళ్ళు డైరెక్ట్‌గా వీడియో చూసేవాళ్ళుంటే మీకు క్లారిటీ ఉంటది అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది. సో, ఫస్ట్ కోడ్ రన్ చేసే ముందు నేను ప్రతి కోడ్‌కి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాను. సో, ఫస్ట్ నేను ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని యాక్టివేట్ చేయాలి. ఇక్కడ నా వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని యాక్టివేట్ చేస్తున్నాను. మై ఎన్విరాన్మెంట్ అనేది నేను క్రియేట్ చేసిన వర్చువల్ ఎన్విరాన్మెంట్. స్క్రిప్ట్స్ యాక్టివేట్. ఇప్పుడు నా వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. సో, నేను నా పైథాన్ స్క్రిప్ట్ మొత్తాన్ని speech2.py అనే ఫైల్‌లో స్టోర్ చేశాను. సో, ఇప్పుడు ఆ speech2.py అనే ఫైల్‌ని ఇప్పుడు రన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ speech2.py అనే ఒక ఫైల్‌ని రన్ చేశాను. టాక్ అని వస్తది. ఒక నిమిషం. షేప్ ఆఫ్ యూ. ఇక్కడ నేను 'షేప్ ఆఫ్ యూ' అని చెప్పాను గదా! ఇప్పుడు 'షేప్ ఆఫ్ యూ' సాంగ్ యూట్యూబ్‌లో ఓపెన్ అయిపోయిద్ది. సో, 1 మినిట్ లోడ్ అవుతుంది. చూడండి, 'షేప్ ఆఫ్ యూ' సాంగ్ ఇలా యూట్యూబ్‌లో ఓపెన్ అయిపోయింది. తర్వాత ఈ రోస్ అనే ఆ వీడియోస్ అన్నిట్లో ఫస్ట్ వీడియో మీద ఆటోమేటిక్‌గా అదే క్లిక్ చేసి ప్లే అయిపోయిద్ది. చూడండి ఫ్రెండ్స్, సాంగ్ ప్లే అయిపోతుంది. ఆహ్, చూడండి ఫ్రెండ్స్, సాంగ్ ప్లే అయిపోతుంది. ఒక సాంగ్‌ను 30 సెకండ్స్ అని ప్లే చేద్దాం అనుకున్నాను. కాపోతే కాపీరైట్స్ వాళ్ళు నన్ను దొబ్బేస్తారు. సో, అందుకే నేను ఫుల్ అదే 30 సెకండ్స్ ప్లే చేయలేకపోతున్నాను. సో, ఇది నా కోడ్. ఇప్పుడు నా కోడ్ ఎలా రన్ చేస్తానో చూద్దాము. లైన్ టు లైన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది నా ప్రాజెక్ట్ కోడ్. ఈ ప్రాజెక్ట్ కోడ్‌లో నేను ఫస్ట్ ఏమేమి మాడ్యూల్స్ వాడానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ 3 మాడ్యూల్స్ వాడాను. అవేంటంటే సెలేనియం ఒకటి, టైమ్ మాడ్యూల్ ఒకటి, ఇంకా స్పీచ్ రికగ్నిషన్ మాడ్యూల్ ఒకటి. ఈ 3 వాడాను. ఈ 3 డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ మూడిటికి ఏం లేదు. సింపుల్ కమాండ్ పిప్ ఇన్‌స్టాల్ సెలేనియం, పిప్ ఇన్‌స్టాల్ స్పీచ్ రికగ్నిషన్. ఇంకా స్పీచ్ రికగ్నిషన్‌తో పాటు మీరు ఇంకో మాడ్యూల్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పీవై ఆడియో అని చెప్పి. ఆ మాడ్యూల్ కూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నేనేం ఆలోచించానంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసి వదిలేస్తున్నారు గిట్‌హబ్ లింక్ పెట్టేసి. నేనేం ఆలోచించానంటే డిఫరెంట్‌గా గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసి నా నా కోడ్‌ని గిట్‌హబ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఎలా రన్ చేయాలని చెప్పి ఇంకో వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ అది మీకు చాలా హెల్ప్ అవుద్ది. జనరల్‌గా ఏంటంటే నేను ప్రాజెక్ట్స్ చేసేప్పుడు ఒకవేళ ఏమైనా ప్రాజెక్ట్ నచ్చి నేను గిట్‌హబ్‌లోని డౌన్‌లోడ్ చేసుకుందాం అంటే డౌన్‌లోడ్ అయితే అయితది గానీ, కానీ కొన్ని కొన్ని ప్యాకేజెస్ నాకు ఇన్‌స్టాల్ చేయడానికి కుదరవు. సో, ఎందుకంటే వాళ్ళు అక్కడ క్లారిటీగా మెన్షన్ చేయరు. ఏమేం గావాలి అని జెప్పేసి. ఇంక మనమే మాన్యుయల్‌గా మొత్తం ఎతుక్కొని చేయాలి. సో, నాకు మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేదు. సో, నేనే డౌన్‌లోడ్ జేసి నా రిపాజిటరీని ఎలా రన్ చేయాలనేది నేనే మీకు చూపిస్తాను ఇంకో నెక్స్ట్ వీడియో చేసి. సో, ఈ ప్రెజెంట్ వీడియోలో కోడ్ వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నా గిటప్ రిపాజిటరీని ఎలా డౌన్‌లోడ్ చేసుకొని నా కోడ్‌ని ఎలా రన్ చేయాలనేది అనే దాని మీద ఇంకో వీడియో చేస్తాను. సో, ఆ వీడియో కూడా చూడండి. సో, ఫస్టొచ్చేసి ఇక్కడ నేను 3 మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ చేశాను. 3 మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్పీచ్ రికగ్నైజర్. అంటే ఇక్కడేంటంటే రికగ్నైజర్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి ఫస్ట్. ఈ రికగ్నైజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు రికగ్నైజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. దాని పనేంటంటే జస్ట్ రికగ్నైజ్ చేసిద్దంతే. కానీ ఇక్కడ మన ఇన్‌పుట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? మన వాయిస్ నుంచి ఇవ్వాలి. వాయిస్ ఎలా ఎళ్ళిద్ది కంప్యూటర్ దగ్గరికి? మన మైక్రోఫోన్ నుంచి ఎళ్ళిద్ది. సో, అందుకని ఏంటంటే మనం మైక్రోఫోన్‌కి ఇంకో వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు సోర్స్ వేరియబుల్‌లో నేను మైక్రోఫోన్‌ని పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ విత్ ఎందుకు యూజ్ చేశానంటే జనరల్‌గా పైథాన్‌లో విత్ అంటే ఏంటంటే, ఇప్పుడు విత్ అని రాసాం కదా! ఈ విత్ అని రాసినప్పుడు జస్ట్ ఈ బ్లాక్ వరకే ఈ సోర్స్ వేరియబుల్ అనేది యాక్సెస్ ఉంటది. ఔట్ ఆఫ్ ద బ్లాక్ మన సోర్స్ వేరియబుల్ యాక్సెస్ ఉండదు. అంటే మనం ప్రింట్ ఆఫ్ సోర్స్ అంటే సోర్స్ యాడుందని అడిగిద్ది. కంపైలర్ రివర్స్‌లో. సో, ఈ విత్ ఎందుకు రాసామంటే జస్ట్ ఈ బ్లాక్ వరకు ఆ వేరియబుల్ యాక్సెస్ ఉండేలాగా ఉండడానికి రాసాం విత్ అనేది. తర్వాత తర్వాత ప్రింట్ టాక్ ఆఫ్ అని పెట్టాను. ఎందుకంటే మనకి అర్థమయిద్ది. ఈ విత్ స్టేట్‌మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ రన్ అవుతుందని జెప్పి. ఇక్కడ లిజన్ ఏంటంటే ఇప్పుడు లిజన్ డిఫాల్ట్‌గా ఎంతసేపు వింటదంటే ఒక 5 సెకండ్స్ వింటది. ఒకవేళ మీరు దాన్ని గూడా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఈ లిజన్ పక్కనే సోర్స్, ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఒక వేరియబుల్ ఉంటది. ఒక పారామీటర్ ఉంటది. ఆ పారామీటర్‌ని మీరు మెన్షన్ చేసుకొని మీకు కావాల్సిన టైంని మీరు జేయొచ్చు. తర్వాత ఇక్కడ ట్రై ఎక్సెప్ట్ రాశాను. ట్రై ఎక్సెప్ట్ ఎందుకు రాశానంటే ఫర్ సపోజ్ ఇక్కడ రికగ్నైజ్ దాంట్లో ఏమన్నా ఎర్రర్ వస్తే అది క్యాచ్ చేయడానికి ట్రై ఎక్సెప్ట్ అని 2 రాశాను. మళ్ళీ ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వకోకుండా ఉండడానికి. సో, ఇక్కడ రికగ్నైజ్ చేసిన తర్వాత ఇదేంటంటే
యూట్యూబ్ స్ట్రింగ్ ఒక నిమిషం యూట్యూబ్‌లో ఎలా సెర్చ్ చేయాలనేది చూపిస్తానిప్పుడు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో ఇప్పుడు ఫస్ట్ వీడియో ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూస్తున్నాం. ఓకే. ఈ వీడియో ప్లే చేయనులేండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం. ఈ వీడియో చూసేప్పుడు ఇకేమొచ్చింది? వాచ్ క్వెషన్ మార్క్ అని వచ్చింది. ఇదెందుకు మనం చూస్తున్నాం కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు మనం వీడియో సెర్చ్ చేశారనుకోండి. సపోజు 'బుట్ట బొమ్మ' సాంగ్ అని సెర్చ్ చేశారు. 'బుట్ట బొమ్మ' సాంగ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ సెర్చ్ క్వెరీలో ఈ సెర్చ్ క్వెరీ ఈజ్ ఈక్వల్ టు 'బుట్ట బొమ్మ' అని వస్తది. సో, మీరేం చేయాలి? ఈ ఈ పార్ట్ వరకు అన్నిటికి సేమే ఉంటది కాబట్టి ఈ లింక్‌ని కాపీ చేసుకోవాలి. ఏ లింక్‌ని కాపీ చేశాను ఇక్కడ. ఇదిగోండి సెర్చ్ క్వెరీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దాకా కాపీ చేశాను. ఇక్కడ నేను ఏ సాంగ్ పేరు ఏ సాంగ్ టెక్స్ట్ చెప్తే ఆ సాంగ్ ఇక్కడ ప్లస్ బి అని పెట్టేశాను. సో, ఇప్పుడేంటంటే డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ అంటే మనం ఇప్పుడు ఈ లింక్‌ని దేంట్లో ఓపెన్ చేస్తున్నాం? క్రోమ్‌లో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇది క్రోమ్‌లో ఓపెన్ అయిపోయిద్ది. తర్వాత డ్రైవర్ డాట్ గెట్ అంటే ఏంటంటే ఆ లింక్ ఓపెన్ అయ్యిద్ది. తర్వాత లింక్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఇలా ఇప్పుడు మామూలుగా మీరు సెర్చ్ చేస్తే ఏంటి ఇలా మీకు రిజల్ట్స్ అన్నీ వస్తాయి ఇలా వరుసగా. కానీ నేనేం చేస్తున్నాను దాంట్లో ఫస్ట్ సాంగ్ ఆటోమేటిక్‌గా ప్లే అవ్వాలి నాకు. ఫస్ట్ సాంగ్ ఆటోమేటిక్‌గా ప్లే అవ్వాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆటోమేషన్ అంటే ఏంటి? మనం క్లిక్ చేయకూడదు. ల్యాప్‌టాపే దానంతట అదే క్లిక్ అయిపోవాలి. సో, దీనికి ఏం చేశానంటే ఇప్పుడు మీరు ఇన్స్‌పెక్ట్ ఎలిమే దీనికి మీరు ఇన్నర్ ఇంజినీరింగ్ బాగా చేయాలి. అంటే సోర్స్ కోడ్ బాగా నేర్చుకోవాలి. మనం మామూలుగా ఏంటి థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ప్లే అయిపోయిద్ది కాబట్టి ఇక్కడ థంబ్‌నెయిల్ అని ఇగోండి చూడండి. సోర్స్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు మనకేంటి ఈ సోర్స్ కావాలి మనకి. అంటే దాని మీద క్లిక్ చేస్తే అది ప్లే అయిపోయిద్ది కాబట్టి ఆ సోర్స్ కావాలి మనకి. హ్మ్. సో, నేనక్కడ అదే మెన్షన్ చేశాను. అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఎలిమెంట్ కావాలి. ఇగో చూడండి యాంకర్ ట్యాగ్ ఇక్కడుంది. సో, ఇదిగో మనకి ఈ హెచ్‌రెఫ్ అనేది మనకు కావాల్సింది. ఈ హెచ్‌రెఫ్ అనేది అంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకు వీడియో ప్లే అయ్యిద్ది. దీని ఐడీ ఏంటి థంబ్‌నెయిల్. సో, మనం కోడ్‌లో ఏం రాసామంటే ఫైండ్ ఎలిమెంట్ బై ఐడీ థంబ్‌నెయిల్ డాట్ క్లిక్ ఆఫ్ అంటే ఏమైద్దంటే ఫస్ట్ అన్నిట్లో ఏ ఎలిమెంట్‌ని ఫైండ్ చేసిద్ది. ఎలిమెంట్‌ని ఫైండ్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసిద్ది. సో, అది తర్వాత తర్వాత ఏం చేసిద్దంటే ఆ వీడియో సాంగ్ ప్లే అయిపోయిద్ది ఆటోమేటిక్‌గా. సో, నేను తర్వాత ఇంకా ఏం చేయడానికి ట్రై చేశానంటే అక్కడ స్కిప్ బటన్ వస్తది గదా! స్కిప్ బటన్ వచ్చిన ఒక 5 సెకండ్స్‌కి వస్తది స్కిప్ బటన్. ఆ స్కిప్ బటన్ కూడా క్లిక్ చేద్దామని ట్రై చేశాను. కానీ ఏంటంటే కొన్ని వీడియోస్‌కి యాడ్స్ రావు. ఇంకొన్ని వీడియోస్‌కి యాడ్స్ వస్తాయి. సో, నేను దాన్ని ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో హాయ్ అని చెప్పి మామూలుగా ప్రింట్ చేశాను. ఇది కూడా అక్కర్లేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ కోడ్. ఈ కోడ్ ఇంకా మీకు నచ్చినట్లయితే మీరు మీ ప్రాజెక్ట్స్‌లో వాడుకోండి. బేసికల్లీ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్‌కి మంచి డిమాండే ఉంది. సో, కోడ్ నచ్చితే మీరు మీ ప్రాజెక్ట్‌లో వాడుకోండి. అండ్ ఆల్రెడీ చెప్పా కదా! నేను గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసి, ఆ గిట్‌హబ్ కోడ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా రన్ చేయాలనే దాని మీద కూడా ఇంకో వీడియో చేస్తాను. సో, ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. అంతే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.